ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మరొకసారి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నీ రాజ్యాన్ని సిద్ధపరచండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 34 వరకు గమనిస్తే అండి, తిరిగి కట్టబడాలి అంటే క్షమించే మనసు చాలా ప్రాముఖ్యమని ఆ లేఖన భాగం బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం చూస్తే తిరిగి కట్టబడాలి అనే అంశమే ఎక్కువగా మనం గమనిస్తాం. ఇక్కడ లేఖన భాగంలో పేతురు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల ఏదైనా తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా అన్నప్పుడు ప్రభువు అంటారు, లేదు 70 మటుకు అంటాడు. అంటే 70 × 7 = 490 టైమ్స్, 490 సార్లు అంటాడు. అంటే 490 సార్లు అని కాదు, కానీ మనిషి ఆయుష్ 70 సంవత్సరములు రాయబడింది, 70 years అని. 7 అంటే సంపూర్ణ సంఖ్య, అంటే జీవితాంతం క్షమిస్తూనే ఉండాలంటాడు ప్రభువారు. ఒక వ్యక్తిని తిరిగి కట్టాలంటే క్షమించే మనసు చాలా ప్రాముఖ్యం అండి. ఈ క్షమించే మనసు చాలా ప్రాముఖ్యమని ప్రభువారు ఒక పరలోక రాజ్యము ఒక లెక్క చూచుకుని ఒక రాజును పోలినది అంటాడు. ఒక వ్యక్తి అప్పు తీసుకుంటాడు. ఎంత అంటే 10,000 తలాంతులు. ఒక తలాంత్ అంటే 10,000 రూపాయలు. ఒక తలాంత్ అంటే 3,600 రూపాయలు. మొత్తం మనీ ఎంత అంటే 3,60,00,000 అనమాట. అంత అప్పు తీసుకుంటాడు. పిలిపించి ఆ దాసం పిలిపించి అప్పు చెల్లించమంటాడు. నీ భార్యను, నీ బిడ్డలను, నీకు కలిగిందంతా అమ్మేసి అప్పు తీర్చమంటే, సార్ రాజుగారు నన్ను ఓర్చుకోండి అంటే, నేను కట్టలేను, నన్ను క్షమించండి అన్నట్టు వేడుకుంటాడు. అయితే రాజు ఆశ్చర్యకరంగా కరుణించి ఆ వ్యక్తిని క్షమిస్తాడండి. నిజంగా నీవు ఎప్పుడైతే నీ శక్తిహీనత ఆ పరమరాజు ఆ యేసు దేవుని ఎదుట, ఆ యేసుపురం ఎదుట నువ్వు వ్యక్తపరుస్తావో, దేవా ఐఎమ్ అన్ఫిట్, నేను చెల్లించలేను, నేను పాపిని అని ఎప్పుడైతే నీ శక్తిహీనతను ఆయన కనపరుస్తావో అప్పుడు నిన్ను క్షమిస్తాడు. నీ పాపాలన్నీ క్షమిస్తాడండి. నిజంగా చూస్తే అక్కడ ఇంకొక వ్యక్తి, ఈ వ్యక్తి క్షమించబడతాడు, బయటికి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తికి 100 దేనారములు అంటే ఎంత, 50 రూపాయలు అప్పు ఉంటాడు. అప్పు చెల్లించు అంటాడు. అప్పు చెల్లించమన్నప్పుడు ఈ వ్యక్తి కూడా వేడుకుంటాడు, అయ్యా నన్ను ఓర్చుకోండి, కడతాను అన్నప్పుడు, లేదు ఈ క్షమించబడతాడు కానీ క్షమించాడు. కళ్ళ పట్టుకొని అప్పు చెల్లించావా అని చెల్లించేంత వరకు జైల్లో పడేస్తాడు అన్నమాట. చూడండి, అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏమో 3,60,00,000 క్షమించబడ్డాడు, కానీ 50 రూపాయలు క్షమించలేకపోయాడు. మీరు గమనిస్తే 1 దేనారు రోజు కూలి, 50 రూపాయలు 100 రోజు కూలి అయితే, 50 రూపాయలు 100 రోజు కూలి అయితే 3,60,00,000 ఎంత, ఎంతో ఎక్కువ అండి. కొన్ని వేల సంవత్సరములు చేసే అంతగా క్షమించబడ్డాడు బాబా. కానీ కొద్దిలో క్షమించలేకపోయాడు. క్షమించే మనసు చాలా ప్రాముఖ్యమండి. ఎప్పుడైతే నువ్వు వేడుకుంటావో క్షమించబడతావు. నీ శక్తిహీనత, నీ అసమర్థత నువ్వు ఎప్పుడైతే దేవుని తెలియస్తావో నువ్వు క్షమిస్తాడు. ఈ క్షమాపణ మరణము నుండి తప్పిస్తుంది. యాక్చువల్లీ ఆ వ్యక్తి 3,60,00,000 ఉన్న వ్యక్తి మరణకు అర్హుడు, కానీ క్షమించబడ్డ తర్వాత ఆ మరణం తప్పించబడ్డాడు. నువ్వు క్షమించబడిన తర్వాత నీవు కూడా అదే మనసుతో క్షమించాలి. క్షమించిన తర్వాత ఆ వ్యక్తిని ఇంకెన్నడూ తప్పు చేయనివాడు నువ్వు చూడాలి. మంచి సంబంధం కలిగి ఉండాలి అతని గురించి ప్రార్థన చేయాలి. నిన్ను బట్టి కాదు, దేవుడు నిన్ను క్షమించాడు కనుక ఆ మనసు బట్టి నువ్వు క్షమించాలి. ఒకళ్ళు క్షమించకపోతే నీ హృదయంలో అవి విషపు చుక్కలాగా ఉంటాయి. ఇట్ ఈజ్ లైక్ పాయిజన్. ఆ చేదు బిటర్నెస్గా ఉంటుంది. ఆ పాయిజన్ వేరే వాళ్ళని కాదు హాని చేసేది,
నిన్ను హాని చేస్తుంది. ఎంతగా అంటే మరణం వైపు నడిపిస్తుంది. పాపం వలన వచ్చే జీతము మరణం వైపు నడిపిస్తుంది. ఆ పాయిజన్, ఆ బిటర్నెస్, క్షమించకపోవడం తనము ఈక్వల్ టు పాయిజన్, బిటర్నెస్. కనుక ఇతరులు క్షమించాలి. ఇతరులు క్షమిస్తే నువ్వు కట్టబడతావు, ప్లస్ నువ్వు దేవునితో కట్టబడతావు. అది చాలా ప్రాముఖ్యం. క్షమించకపోవడం బట్టి నష్టపోయేది ఎవరంటే నువ్వే. సో దేవుడు అంటున్నాడు క్షమించాలి అంటున్నాడు. క్షమించాలి. నిజంగా మానవుడు విస్తారంగా పాపం చేశాడండి. ఎంతో చెల్లించలేనంత విస్తారమైన పాప భారం ప్రతి ఒక్కరి మీద ఉంది. అయితే యేసుప్రభువారు వచ్చి ఆ పాప భారం మొత్తం ఆయన మోసుకొని దానికి చెల్లించాల్సిన వెల మొత్తం సిలువలో ఆయన చెల్లించాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారండి. అందరూ, నీవు కూడా. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ పాప భారము చెల్లించలేనంత ఉంది మానవుడు. అదంతా ప్రభువారు తీసుకొని ఆయన చెల్లించాడు. ఇప్పుడు ఆ వ్యక్తి అయితే వేడుకున్నాడో, మొదటి వ్యక్తి వేడుకున్నప్పుడు ఆయన క్షమాపణ పొందాడు కదా. నువ్వు కూడా వేడుకుంటే, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా నువ్వు వేడుకుంటే దేవుడు నీ పాప భారం మొత్తం క్షమిస్తాడండి. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. నువ్వు క్షమించబడిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళి అదే మనసుతో నువ్వు క్షమించాలి వేరేవాడిని. క్షమించకపోతే అది చాలా భయంకరమైన పరిస్థితి వైపు నడిపిస్తుందండి. ఈ వ్యక్తి 3,60,00,000 క్షమించబడిన తర్వాత బయటికి వెళ్ళాడు. 50 రూపాయలు క్షమించలేకపోయాడు. సైనికులు చూసి రాజుగారు చెప్పగానే రాజుగారు పిలిపించి అతను నేను చెరసాల వేయించాడండి. సో నువ్వు క్షమించబడిన తర్వాత నువ్వు వేరే వాళ్ళు క్షమించకపోతే భయంకరమైన శిక్ష, తీర్పులో ఉంటావు అని గుర్తించాలి. కనుక నువ్వు క్షమించాలి. నువ్వు క్షమాపణ పొందావు కదా, ఆ క్షమాపణ లోకానికి కనపరచాలి. దేవుడు నన్ను క్షమించాడు. ఎలా కనపరుస్తావు? నువ్వు క్షమించాలి. ఆయన క్షమాపణ ఎంతో గొప్పది, నన్ను ఎంతగా క్షమించాడు, దేవుడు నన్ను ఎంతగా క్షమించాడు అని నువ్వు కనపరచాలి. అది క్రీస్తు మనసు. ఆ మనసును కలిగి ఉండాలి. నిజంగా నువ్వు అందరం క్షమిస్తూ పోతుంటే అనేకులు కడతావు. నువ్వు కట్టబడతావు, నువ్వు దేవునితో కట్టబడతావు, ఇతరులను దేవునితో కడతావు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే క్షమించాలి. క్షమించడం దేవుని మనసు. నువ్వు క్షమించబడ్డావు, అదే క్షమాపణ ఇతరులకు కనపరచాలి. ఆయన క్షమించువాడని ఇతరులకు కనపరచాలి. నువ్వు క్షమించకపోతే అది పాయిజన్. ఇట్ హర్ట్స్ యూ, ఇట్ పనిషెస్ యూ అని గమనించాలి. అలా కాకుండా క్షమిద్దాం. ప్రభువు అన్నారు జీవితాంతం క్షమించాయా పీతురు అన్నాడు. సో మనం క్షమిద్దాం. అక్కడ ఉంది 34వ వచనంలో, సహోదరుని హృదయపూర్వకంగా క్షమించకపోతే నా తండ్రి క్షమించడం అంటున్నాడు. సో మనం హృదయపూర్వకంగా క్షమించాలి. అటు మనసు కలిగి ఉందాం, అనేకులను కడదాం, మనం కట్టబడదాం. అటు మా కృప దేవుడు మన దయచేను గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభువా. క్షమించే మనసు ఎంత ప్రాముఖ్యమో మాకు తెలియజేశావు. అవునయ్యా, విస్తారంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించావు, మమ్మల్ని క్షమించావు. ఆ పాప భారం మొత్తము నువ్వు మోసుకొని వెళ్ళి నువ్వు వెలిచలించావు నాయన. ఇప్పుడు నేను ప్రభువా నన్ను క్షమించాను కానీ క్షమిస్తావు ప్రభువా. తండ్రి, చెల్లించలేనంత భారము తండ్రి మేము వ్యక్తపరిస్తే నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించంటే నువ్వు క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నావు ప్రభువా. ఇటు సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి ప్రభువా, సాయం చేయి. మేము క్షమించబడిన తర్వాత మేము ఇతరులను క్షమించాలి. మమ్మల్ని బట్టి కాదు, నిన్ను బట్టి క్షమించాలి ప్రభువా. దాన్ని బట్టి నీతో మంచి సంబంధము, ఇతరులతో మంచి సంబంధం కలిగి జీవించే కృపను అందరికి దయచేయి, సాయం చేయి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.